హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తనను రిటైన్ చేసుకోకపోవడంతో రిషబ్ వేలంలోకి వచ్చాడు. ఈ వేలంలో 2 కోట్ల కనీస ధరగా పంత్ తన పేరు నమోదు చేసుకున్నాడు. రిషబ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉండటంతో ఈ మెగా వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది సీజన్లో పంత్ అద్భుతంగా రాణించినప్పటికీ ఢిల్లీ ఎందుకు వేలంలోకి విడిచిపెట్టిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఢిల్లీ మేనేజ్మెంట్తో విభేదాల కారణంగానే పంత్ బయటకు వచ్చాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. అతడు ఎక్కువ డబ్బు అడిగాడని కారణంగానే ఢిల్లీ విడిచిపెట్టిందని మరికొన్ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. తాజాగా ఇదే విషయంపై రిషబ్ పంత్ క్లారిటీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తనని జట్టులో ఉంచుకోపోవడానికి డబ్బు కారణం కాదని ఖచ్చితంగా నేను చెప్పగలను అని ఎక్స్లో రిషబ్ పంత్ పోస్ట్ చేశాడు. కాగా ఐపీఎల్ 2025 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ సపోర్ట్ స్టాఫ్లో సమూల మార్పులు చేసింది. ఢిల్లీ తమ హెడ్ కోచ్గా రిక్ పాంటింగ్ స్థానంలో హేమంగ్ బాదానిని, సౌరవ్ గంగూలీ ప్లేస్లో వేణుగోపాల్ రావును క్రికెట్ డైరెక్టర్గా నియమించింది. ఇక ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24-25 తేదీల్లో జడ్డా వేదికగా జరగనుంది. ఓకే ఫ్రెండ్స్, రిషబ్ పంత్ 2025 ఐపీఎల్లో ఏ టీంకి ఆడతాడనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.